వాకింగ్, ఎక్సర్సైజ్, రన్నింగ్, జిమ్ చేసి మానేశాక లావు అవుతున్నారా, బరువు పెరుగుతున్నారా? కారణం ఏంటో తెలియట్లేదా? అయితే ఈ వీడియో చూడండి. చాలామంది వాకింగ్ చేయడం, లేకపోతే స్పోర్ట్స్ ఆడడం, ఫిజికల్ యాక్టివిటీ ఏది చేసినా, జిమ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇలా ఏది చేసినా యాక్టివిటీ చేసినంతసేపు బాగానే ఉంటారు. ఏదైనా సడన్గా ప్రాబ్లం వచ్చి, లేకపోతే టైం లేకనో, పరిస్థితులు కుదరకనో కొన్ని రోజులు ఆపేస్తే సడన్గా బరువు పెరిగిపోతారు, లావు పెరిగిపోతూ ఉంటారు. ఎందుకు అంటే మనం చేసే యాక్టివిటీస్కి అనుగుణంగా మన శరీరంలో మార్పులు జరుగుతాయి. చేసినంతకాలం ఇలా బాగానే ఉంటుంది. చేసి ఆపేశాక మనం తినే ఫుడ్ ఎక్కువ అవుతుంది, చేసే యాక్టివిటీ తక్కువ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఈ మజిల్స్కి డైలీ యాక్టివిటీ చేసినప్పుడు ఎంత అయితే తీసుకునేదో అంత అలా డైలీ రొటీన్గా తీసుకుంటూనే ఉంటుంది. తీసుకునే ఫుడ్ తగ్గదు, కానీ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు ఇదంతా తీసుకున్న ఫుడ్ అంతా మజిల్స్లోకి ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతుంది. మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ తెలియాలంటే, ఇల్లు కట్టేటప్పుడు ఇసుక జల్లిస్తూ ఉంటారు. జల్లెడి ఇలా ఊపుతూ ఇసుక వేస్తూ ఉంటారు. ఊపుతూ ఉంటే, అలా ఊగుతూ ఉంటేనే ఇసుక కిందకి వెళ్తూ ఉంటుంది, రాళ్ళు పైకి తేలుతూ ఉంటాయి. మళ్ళీ కొత్తది వేస్తూ ఉంటారు, ఊపుతూ ఉంటే ఇసుక కిందకి వెళ్ళిపోతుంది, రాళ్ళు పైకి తేలుతూ ఉంటాయి. వన్స్ ఊపడం ఆపేస్తే ఇసుక పోస్తూ ఉంటే ఇసుక జల్లెడి నిండిపోయి కింద ఉన్న జల్లెడి చిరిగిపోతుంది, లేకపోతే ఇరిగిపోతుంది. సో సేమ్ ఇదే అంతే. ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీ ఆపేసామో దానికి తగ్గ ఫుడ్, డైట్ కూడా మార్చాలి. అలా మార్చలేనప్పుడు సడన్గా లావు పెరుగుతారు, బరువు పెరుగుతారు. మన ఫిజికల్ యాక్టివిటీకి అనుగుణంగానే మన డైట్ ఉండాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ.